ఈరోజు వీడియోలోకొచ్చి ఇండో గల్ఫ్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ అని మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి డీటెయిల్‌గా అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఈ వీడియోలో మనం చూడబోయే డీటెయిల్స్ ఏంటంటే కంపెనీ ఫైనాన్షియల్స్, కంపెనీ ఆబ్జెక్టివ్ అసలు ఎందుకు తెచ్చారని, ఐపీఓ టైమ్ లైన్స్, అలాగే దాని పాజిటివ్స్, నెగెటివ్స్, గ్రే మార్కెట్ ప్రీమియం, ఫైనల్‌గా రివ్యూ చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది వచ్చి 1993లో స్టార్ట్ అయిందనమాట. ఇండో గల్ఫ్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ అని చెప్పి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, ప్లాంట్స్ న్యూట్రిషన్స్ గురించి బయాలజికల్గా డెవలప్ చేస్తూ ఉంటుందన్నమాట. సుమారుగా చూసుకుంటే దగ్గర 22 నుంచి 23 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్పైరోమెస్ఫెరిన్ టెక్నికల్ ద్వారా 96.5% ప్యూరిటీ స్టార్ట్ చేసిందనమాట 2019లో. అలాగే పైరోజోన్ సల్ఫరాన్ ఇథిలిన్ టెక్నికల్ ద్వారా 97% ప్యూరిటీ తీసుకుందనమాట. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబా అని చెప్పి, అలాగే నాథుపూర్ హర్యానా అని చెప్పి, కవరింగ్ అప్రాక్సిమేట్లీ 20 ఏకర్స్లో చూస్తూ ఉంటుందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అలాగే కంపెనీ చూసుకుంటే మనకి 22 స్టేట్స్లో బిజినెస్ నెట్వర్క్ ఉందన్నమాట. అలాగే 3 యూనియన్ టెరిటరీస్లో ఉంది. అలాగే 169 బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారనమాట. 5,772 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 129 పార్ట్నర్స్ ఉన్నారనమాట మొత్తం వరల్డ్ వైడ్ కంట్రీల్లో, 34 కంట్రీల్లో. అలాగే ఇది ప్రొడక్షన్ పోర్ట్ఫోలియో కనుక చూసుకుంటే ప్లాంట్ న్యూట్రిషన్, ప్లాంట్స్ గురించి చూస్తూ ఉంటుంది. అలాగే క్రాప్ ప్రొటెక్షన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే బయాలజికల్గా కూడా క్రాప్ని బయో ఫెర్టిలైజర్స్ ద్వారా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. గ్రోత్, న్యూట్రిషన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే అసెట్స్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ ఉంది, కానీ రెవెన్యూ చూసుకుంటే కన్సిస్టెన్సీగా సేమ్గానే ఉన్నాయి. పెద్దగా గ్రోత్ అంటూ లేదనమాట. అలాగే దాని రెవెన్యూ కూడా గ్రోత్ లేదు, ప్రాఫిట్లో కూడా గ్రోత్ లేకుండా ఉందన్నమాట ఈ కంపెనీకి. అట్ ప్రెజెంట్ ఈ కంపెనీ యొక్క అప్పు చూసుకుంటే 206 కోట్ల అప్పు ఉందన్నమాట. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఏంటంటే మనకి గ్రోత్ కానీ, రెవెన్యూ కానీ, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అంటూ లేదనమాట. దీని ద్వారా కొత్తగా 3 సంవత్సరాలు కానీ బిజినెస్లో కూడా పెద్దగా డెవలప్మెంట్ అంటూ లేదనమాట. అలాగే పీఈ చూసుకుంటే 24.27 ఉంది. సెక్టర్ పీఈ చూసుకుంటే 40 నుంచి 45 ఉంది. కాబట్టి మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే అట్రాక్టివ్గానే తీసుకొచ్చారని మనం అనుకోవచ్చు అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 12.2% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 11.93% ఉందన్నమాట. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.67 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.13 అనమాట. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే మనకి 10.9 ఉందన్నమాట. అలాగే ఆబ్జెక్టివ్ కనుక చూసుకుంటే అసలు కంపెనీ ఐపీఓ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట. 65 కోట్లు దానికి ఖర్చు పెడతారు. అలాగే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి అని చెప్పి 34 కోట్లు అప్పు కడతారనమాట ఈ కంపెనీ. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. కంపెనీ యొక్క ఇన్హౌస్ డ్రై ఫ్లోవబుల్ డిఎఫ్ ప్లాంట్ అని చెప్పి హర్యానాలో దానికి డెవలప్మెంట్ చేయడానికి 14 crores ఉపయోగిస్తున్నారు. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అలాగే ఐపీఓ ఒక టైం లైన్ కనుక మనం చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 26 జూన్ నుంచి 30 జూన్ వరకు ఓపెన్ అయి ఉంటుంది అనమాట. అలాట్మెంట్ వచ్చి మనకి 1 జూలై అని తెలుస్తుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 3 జూలై అని మనకి లిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇష్యూ ప్రైస్ చూసుకుంటే మనకి 105 నుంచి 111 రూపాయలు పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే ఒక లాట్లోని 135 షేర్స్ ఉంటాయి. ఇష్యూ సైజ్ చూసుకుంటే 200 కోట్లు అనమాట. అందులో 160 కోట్లు ఫ్రెష్ ఇష్యూ, 40 కోట్లు ఏమో ఆఫర్ ఫర్ సేల్ అనమాట. రిజిస్టర్ వచ్చి మనకి బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందో లేదా అని. ఫేస్ వాల్యూ కనుక మనం చూసుకుంటే 10 రూపీస్ పర్ షేర్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్స్, నెగిటివ్స్ చూసుకుంటే ఏంటంటే వైడ్గా స్ట్రెంగ్స్ చూసుకుంటే మనకి డొమెస్టిక్ గాను, గ్లోబల్ గాను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటూ ఈ కంపెనీ బాగా డెవలప్ చేసింది. అలాగే ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇన్నోవేటివ్ లాబొరేటరీస్ అవన్నీ తయారు చేస్తూ ఉంటున్నారు. వీక్నెస్ అంటే ఏంటంటే మనకి రిస్క్, క్వాలిటీ కంట్రోల్, ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ కంపెనీకి. అలాగే దాని ద్వారా బ్రాండ్ రెప్యుటేషన్ కూడా పడిపోతూ ఉందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్ కానీ. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉంది, కానీ దానికంటూ పెద్దగా డెవలప్ చేయడానికి చూడట్లేదు అనమాట ఈ కంపెనీ. అది కొంచెం కన్సర్న్స్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి.
అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే మనకి 17 రూపీస్ ఉందన్నమాట ప్రాఫిట్, 15% చూపిస్తుంది. అలాగే ఫండ్ రికార్డ్ చూసుకుంటే మనకి అప్పర్ ప్రైస్ వచ్చి ₹111 కాబట్టి లోకల్ లాట్‌లోనే 135 ఉంటుంది కాబట్టి ₹14,948 ఫండ్ కావాల్సి వస్తుందన్నమాట అప్లై చేయడానికి. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే లిస్టింగ్ ప్రైస్ వచ్చి ₹17 కాబట్టి ₹188 ప్రాఫిట్ దగ్గర చూసుకుంటే ₹2,295 ప్రాఫిట్ చూపిస్తుందన్నమాట. మేబీ ఫ్లాట్‌గా అయినా లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. లేదంటే 10-15% ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. గ్రే మార్కెట్ అన్నది పెద్దగా మనం మార్కెట్‌లో దాన్ని బట్టి ఉంటుందన్నమాట కండిషన్స్. పైకైనా వెళ్ళొచ్చు, లేదంటే డౌన్ అయినా అవ్వచ్చు. సో, దీన్ని బట్టి మనం అప్లై చేయాలా లేదా అని మాత్రం చూడకూడదన్నమాట. ఓవరాల్‌గా ఫైనాన్షియల్స్ అన్నీ కూడా చూసుకొని మనం అప్లై చేస్తూ ఉండాలి. ఓవరాల్‌గా ఫైనల్ రివ్యూ ఏంటంటే ఇదొచ్చి మార్కెట్ క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, ప్లాంట్ న్యూట్రిషన్, బయాలజికల్ చేస్తుంటుందన్నమాట. కాకపోతే ఫైనాన్షియల్స్ వచ్చి 23-24లో పెద్దగా అట్రాక్టివ్‌గా లేకపోయిందన్నమాట. అలాగే రా మెటీరియల్‌లో కానీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మాత్రం దీని ప్రాఫిట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే రీసెంట్‌గా ఫైనాన్షియల్స్ గానీ ఫుల్లీ ప్రైస్డ్ అయి ఉంటుందన్నమాట. అలాగే ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ ఓపెన్ అయిన ఐపీఎల్‌లో అప్లై చేశారు కాబట్టి హెచ్‌డిబి ఫైనాన్షియల్స్‌లోని ఇంకా 2-3 ఐపీఎస్‌లో ఉన్నాయి. ఐపీఎస్‌లో అందులో డబ్బులు పెట్టారు కాబట్టి దీనికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీన్ని డే 2 సబ్స్క్రిప్షన్ చూసుకుంటే 0.98 టైమ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయింది. సో, రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మేబీ 1 టైమ్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నేను ఓవరాల్‌గా అన్ని ఐపీఎల్ లాగా ఇది 22 టైమ్స్, 30 టైమ్స్ అలా సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం లేవన్నమాట. సో, మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూడాలి.